హాయ్ హలో డార్లింగ్స్, మస్తీ విత్ మహతికి స్వాగతం. మన సప్త ఋషుల సందర్శనం సిరీస్లో ఎపిసోడ్ 4కి వచ్చేసాము. ఈరోజు మనం మాట్లాడబోతున్న ఋషి విజ్ఞాన తపస్సు రూపం. వేద విజ్ఞానం నుండి ఏరోస్పేస్ వరకు హీ న్యూ ఇట్ ఆల్. ఎస్ డార్లింగ్, ఇట్స్ టైమ్ టు మీట్ భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి ఎవరు? ఈయన బృహస్పతికి జన్మించిన కుమారుడు, అలాగే బ్రహ్మకు మనవడు కూడా. భరద్వాజ మహర్షి చేసిన తపస్సు వల్ల ఇంద్రుడు భయపడిపోతాడు. దేవతల కంటే ఎక్కువ పవర్ సంపాదించేస్తాడేమో అని అనుకున్నాడు. సో తపస్సు భంగం కల్పించాలని అప్సరసని పంపించాడు. అయితే ఏమైందో తెలుసా డార్లింగ్? భరద్వాజ మహర్షి తన తపస్సు నిలబెట్టుకున్నాడు. అంత డిసిప్లిన్, అంత ఫోకస్ ఉన్న అసాధారణ మహర్షి. భరద్వాజ మహర్షి కేవలం ధ్యానం చేయడానికే పరిమితం కాలేదు. వారు విజ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, శిక్షకులు కూడా. వేదాల నుంచి విమానాలు దాకా ఆయన పరిజ్ఞానం విస్తరించిందంటే నమ్మలేకపోతాం. భారతదేశపు తొలి విమాన శాస్త్రవేత్త, ధర్మపదాన్ని చూపించిన ఒక మార్గదర్శకుడు. ఇంతకీ భరద్వాజ మహర్షి కుమారుడు ఎవరో తెలుసా? ద్రోణాచార్యులు. ఎస్ డార్లింగ్, ద ఫేమస్ గురు ఆఫ్ మహాభారత. భరద్వాజుడు తండ్రిగా తన కుమారుడికి శిస్తు, శక్తి, ధర్మం బోధించారు. ఆయన ద్రోణాచార్యునికి విలువిద్యను నేర్పించిన గొప్ప గురువు. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు కేవలం ఒక ఫియర్సెస్ట్ యోధుడే కాదు, అత్యుత్తమ గురువులలో ఒకరు. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్స్ అండ్ టీచర్స్ ఆఫ్ దట్ టైమ్. తర్వాత ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్థామకు కూడా అదే విద్య బోధించారు. అంతే డార్లింగ్, ఈ జ్ఞానం ఒక తరం పని కాదు, ఇది తరతరాలు సాగిన విజ్ఞాన ధార. ఈ విజ్డమ్ అండ్ లెగసీ జనరేషన్స్ వరకు వచ్చింది. భరద్వాజ మహర్షి యోగంలో, విద్యలో, ఆయుర్వేదంలో ప్రావీణ్యం ఉన్నవాడు. ఋగ్వేదంలో ఆయన పేరుతో ఉన్న భరద్వాజ సంహిత ఒక నాలెడ్జ్ గోల్డ్ మైన్. అయితే మనకి మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ఆయనకి వాయుశాస్త్రం అంటే ఏన్షియంట్ ఏవియేషన్పై పూర్తి పట్టుండేది. పుష్పక విమానం, యంత్రశాస్త్ర, ఫ్లైట్ ఎనర్జీ సిస్టమ్స్, ఈ విషయాలపై భరద్వాజ మహర్షి గ్రంథం రచించారు. ఆ గ్రంథం పేరు యంత్ర సర్వస్వం. ఈ గ్రంథంలో విమానాలు ఎలా డిజైన్ చేయాలి, ఎలా నడిపించాలి, ఫ్యూయల్ టైప్స్, టేక్ ఆఫ్ టెక్నిక్స్, ఈవెన్ పైలట్ ట్రైనింగ్ మెథడ్స్ కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు. డార్లింగ్, కెన్ యూ ఈవెన్ ఇమాజిన్, ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన భరద్వాజ మహర్షి ఫ్లైట్ సైన్స్ మీద రీసెర్చ్ చేశారు. ఉదాహరణకి ఆ గ్రంథంలో చిన్నగా చెప్పిన ఒక కాన్సెప్ట్లోకి వెళ్దాం. విమానాధ్యాయం ఈ సెక్షన్లో 14 రకాల విమానాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లయింగ్ మెషిన్స్, విమానాలలో ఉపయోగపడే లోహాలు, తమోగర్భ లోహం, సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం, ఈవెన్ యాంటీ గ్రావిటీ డిస్క్రిప్షన్స్ లైక్ అపకర్షణ శక్తి గురించి వివరిస్తారు. అసలు ఇది వింటుంటే మనకి రైట్ బ్రదర్స్ కన్నా ముందు భరద్వాజ మహర్షి థియరీ రెడీ అని తెలుస్తుంది కదా. మరి టెక్ అంటే ఐఫోన్ కాదు డార్లింగ్, మన యాన్సిస్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు. ఈవెన్ నాసా సైంటిస్ట్ కూడా భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వం అనే గ్రంథాన్ని పరిశీలించిందంట. అది మ్యాట్రు. మన భరద్వాజ మహర్షి జీవితం నుండి ఏం నేర్చుకోవచ్చంటే, తపస్సు అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, జ్ఞానాన్ని వెతకడం కూడా. శరీర శుద్ధి, మనోశుద్ధి, విజ్ఞాన సాధన ఇవన్నీ సమంగా ఉండాలి. బ్యాలెన్స్ బిట్వీన్ ఫిజికల్ హెల్త్, మెంటల్ క్లారిటీ అండ్ లెర్నింగ్ అన్నమాట. తెలుసుకోవాలనే తపస్సు ఆవిష్కరణకు దారితీస్తుంది. ఆయన క్యూరియాసిటీ చాలా డీప్ ఉండేది. హీ డిడ్ంట్ జస్ట్ యాక్సెప్ట్, హీ ఎక్స్ప్లోర్డ్. అండ్ వన్ మోర్ థింగ్ డార్లింగ్, వాయువు లాంటి వాడు కావటం వల్ల ఎంతో జ్ఞానం ఉన్న ఒదిగిపోయే శాంతం ఆయన లక్షణం. సో దట్ వాజ్ ఆ భరద్వాజ మహర్షి, యోగి, శాస్త్రవేత్త, గురువు మరియు ఓ మార్గదర్శి. మన రూట్స్ నుండి రాకెట్స్ వరకు వెళ్ళిన జ్ఞానంని రిప్రజెంట్ చేశారు. పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ ఈక్వల్ టు భరద్వాజస్ విజన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరొక మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన కథ ఇన్వాల్వ్స్ డ్రామా, ఫర్గివ్నెస్ అండ్ గ్రేస్. సో డోంట్ మిస్ ఇట్. You've been listening to your girl Mahati. Podcast updates కోసం follow me on Instagram. Details అన్ని నా బయోలో ఉంటాయి. స్పాటిఫైతో పాటు యూట్యూబ్లో కూడా మీరు ఇవి వినొచ్చు. మస్తీ విత్ మహతి అని సెర్చ్ చేస్తే వస్తుంది. అప్పటి వరకు stay tuned. Until next time, just chill, stay cool and be crazy.